సత్యదేవ్ గారు, ఈ సినిమా టీజర్, ట్రైలర్ అన్నీ చూశాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి. కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావని. సో ఎలా ఉంది సార్? అంటే మీ కెరియర్లో ఇప్పటివరకు ఇదే చాలా పెద్ద సినిమా అని అనిపిస్తుంది చూస్తుంటే. విజువల్స్ కానీ, కాస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఫెనామినల్గా అనిపించింది. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు అండ్ ఆడియన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు? ఇంకో ఫ్యూ మోర్ అవర్స్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు, కానీ నాకు శేఖరన్ ఇలాగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో 7 కనబడుతుంది నాకు ఇందా నుంచి. సో అందరూ ఎంత కాన్ఫిడెంట్గా అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్, ఏ Q&A అంటే ఇంత ఎక్సైటెడ్గా, ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే. సి ఒకటే, నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తనంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రావ్ బహదూర్ ఇస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే పిల్లలు అంటున్నావా. సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం, ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి, ఆయన మొత్తం ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి, ఎస్ దిస్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది, ఇంకా ఆగు, కంప్లీట్ చేయాలి. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు ఇప్పుడు. నీ మైక్ కావాలనే కట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ గారు సార్ చెప్పండి సార్. ఇందాక వెంకటేష్ మావ గారు అదే మొన్న ఈవెంట్లో ఆయన పెర్స్పెక్టివ్లో కమల్ హాసన్తో పోల్చారు. మీకు మీ పెర్స్పెక్టివ్లో మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఫైనల్ కాపీ మీకు ఏమనిపించింది డైరెక్టర్ గారు? సార్ నాదైతే నిజంగా నేను నా సైడ్ నుంచి నేను చెప్పలేను. నిజంగా నా వర్క్ని నా టీచర్, నా ప్రిన్సిపల్స్, నా హెచ్ఓడీలు అందరూ చెప్పారు. నేను నా వర్క్ గురించి చెప్పుకోలేను. కానీ ఒకటి చెప్తాను, మాహా ఒక మాట అన్నాడు మొన్న, తన 5 ఏళ్ళ ప్రైమ్ అంతా కూడా ఆగి ఒక రాబోదు 2 సినిమా తీశాను, ఆ ప్రైమ్ లైఫ్ని అంతా తీసుకున్నాడని. నేను నా పాయింట్ ఆఫ్ నేను చెప్తే, మాహాస్ ప్రైమ్ జూలై 3 నుంచి మొదలవబోతుంది. అంటే తను ఇంకా అంటే అన్నేళ్ళు తీసుకోకుండా తొందరగా సినిమాలు తీయాలి, మనందరికీ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ మహా, నీ ప్రైమ్ జూలై 3 నుంచి మహా. ఈ ప్రైమ్ నువ్వు వేస్ట్ కాదు, యువర్ యాక్చువల్ ప్రైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూలై 3. అండ్ అది నేను నా గురించి వద్దు సార్, ఇప్పటికే ఇందాక వింటే నాకు భయం, నేను మైక్ వదిలి పారిపోదామేమో అని భయం వేసింది. బట్ సత్యదేవ్ గారు, మీరు అందరూ ఇట్లా ఆ మాట నేను కమల్ హాసన్ గారితో పోల్చేశారు అంటున్నారు కదా. యాక్చువల్లీ మీరందరికీ నేను నా మాటగా ఇస్తున్నాను, సినీ విలేకరులుగా మీ అందరికి నా మాటగా ఇస్తున్నా. ఈ సినిమా చూడటం అయిపోయిన తర్వాత మీ అందరికీ నా మాటగా నేను ఇస్తుంది. అంటే యాజ్ అ బాయ్ హూ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ you're there for a long time. ఈ సినిమా చూసిన తర్వాత నా మాటగా నేను ఏం ఇస్తానంటే, మీరు అందరూ సత్యదేవ్తో తలా ఒక ఇంటర్వ్యూ చేస్తారు, ఇలా ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని తలా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ రోజు దాకా ఐ థింక్ సత్యదేవ్ కూడా ఎక్కువ మాట్లాడలేడు దాని గురించి ఏమో అని నా ఉద్దేశం. సత్యదేవ్ గారు 1 minute. Only 3 words I'll speak, no time. Rao Bahadur, a Maha Chitram is a Meha Charitram. A Maha Charitram అవుతుంది. My best wishes for నేను యాక్చువల్గా ఏ మెగా చిత్రం మహా చిత్రం అవుతుందండి. విల్ ఆల్ మీట్ ఫర్ ద సక్సెస్ మీట్ వెరీ సూన్. టైం లేదని చెప్తున్నారు, 7:30 అయిందని. సో సత్యదేవ్ గారు ఇక్కడ
Yeah. ఆయన సో బేసిక్గా ఏంటంటే కొంతమంది హీరోస్కి వాళ్ళ సినిమాలు ఏవైతే ఉంటే వాటితో గుర్తింపు ఉంటుంది. లైక్ ఇప్పుడు రామ్ చరణ్ గారు అనగానే మగధీర అని, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అని పుష్ప గారు. సో మీకు ఈ మూవీ రావు బహదూర్ అని చెప్పొచ్చా సత్యదేవ్ గారు అంటే? 100%. అంటే నన్ను అడిగితే నా రావు బహదూర్ సత్యదేవ్ అని ఏమైనా ట్యాగ్ రావచ్చేమో. అంటే ఆల్రెడీ మహా ఒక ఏదో ఇచ్చాడు నాకు. బట్ సి ఇట్స్ వెరీ ఈజీ. అది దాని పెద్ద ఆలోచన కూడా ఏం లేదు. రావు బహదూర్ అనే ఫిల్మ్ నేను ముందంతా చెప్పేవాడిని, ప్రీ జ్యోతిలక్ష్మి అండ్ పోస్ట్ జ్యోతిలక్ష్మి నా కెరీర్ అంతా. ఎందుకంటే దాని ముందంతా నేను చిన్న చిన్న పాత్రలు చేశాను. జ్యోతిలక్ష్మి అనే ఫిల్మ్తో ఫస్ట్ టైం హీరోగా సినిమా చేశాను. దాని తర్వాత నుంచి నాకు మారిపోయింది. సో రావు బహదూర్ నా కెరీర్లో మళ్ళీ దట్ పాయింట్, ప్రీ రావు బహదూర్ అండ్ పోస్ట్ రావు బహదూర్. మీ డైరెక్టర్ గారి యాక్టింగ్ గురించి చెప్పండి సార్. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారని తెలుస్తుంది. ఈయన ఎరగొట్టేసాడు. అదే అంటే మహేష్ సార్ స్పెషల్ అందరూ- మహేష్ సార్ స్పెషల్ మెన్షన్. అదే అంటే మీ యాక్టింగ్ గురించి చెప్తున్నారు కదా, మీ డైరెక్టర్ యాక్టింగ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఆయన ఫస్ట్ నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. అది అంటే తనకి నటన అంటే చాలా ఇష్టం. అండ్ సో అది ఆయనలో చాలా ఉంది. అండ్ ఇప్పుడు ఆ పాత్ర ఒకటి చిన్న స్పెషల్ పాత్ర ఒకటి ఉంది సినిమాలో. మీరందరూ అసలు మామూలుగా పొగడరు. దాని తర్వాత చూద్దరు కానీ చితకొట్టాడు. వెంకటేష్ మహా గారు ఎవరు? సార్, అంటే సినిమా మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయి. ఒకసారి కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి హిట్ కొడితే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా జనాలకి ఏదో పాయింట్ అర్థం కాక కొంచెం రిజల్ట్ అటు ఇటుగా ఉంటుంది. సో ఇప్పుడు రావు బహదూర్ విషయంలో ఆ టెన్షన్ ఏమైనా ఉందా మీకు? నాకైతే అసలు ఏం లేదండి. నేను చెప్తున్నా కదా ఇందాక సార్కి చెప్పినట్టు, నేను అంటే నేను తీయాలనుకుంటున్న విజన్, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆ ప్రపంచాలు ఏవైతే చూపించాలనుకుంటున్నానో అవి కొత్తగా ఇట్లా కొంచెం ఉండొచ్చు. కానీ నేను మాట్లాడే భాష మన భాషే. అండ్ నా ఆలోచనలు ఈ సమాజంలో నుంచి పుట్టిన ఆలోచనలే. కాబట్టి నా సమాజంలో పుట్టిన ఆలోచనలు, మన సమాజం నుండి పుట్టిన ఆలోచన మన సమాజానికి అర్థం కావు అనుకోకూడదేమో అనుకుంటున్నాను. సో కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. రెండోది ఎక్స్పెక్టేషన్స్ గురించి వచ్చారు కాబట్టి, సినిమా చూసాం కాబట్టి, లేదంటే అందరూ ఆ సినిమా ఏంటనేది నిన్నటితో తెలిసిపోయింది అందరికి, చాలామందికి. ఇప్పుడు ఈవెన్ అవర్ ఈశ్వరన్ ఆల్సో వాచ్ ద ఫిల్మ్. కాబట్టి అందరూ కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్ ఈజ్ టు వాచ్ సంథింగ్. మహేష్ సార్ మాటల్లో చెప్పినట్టు, మునిపెన్నట్టు చూడని విధంగా మీకు తెలుగు సినిమా చూస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అది మీరు థియేటర్కి వస్తే. అంత సార్ చెప్పిన విషయం, ఇక కథ గురించి వీటి గురించి లోతుగా ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా, సార్ చెప్పినట్టు, మహేష్ సార్ చెప్పినట్టు, వెన్ డ్రామా మీట్స్ మ్యాజిక్, లాజిక్ గెట్స్ న్యూ మీనింగ్ అనే మాట ఏది చెప్పారో, దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కెన్. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ మేము సెట్ చేయటం కాదు, మహేష్ సార్ సెట్ చేసేసారు. మీరు ఇది చూడబోతున్నారు అని చెప్పారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా, అంటే మునిపైన చూడలేదు ఇటువంటిదని ఆయన అది పెట్టుకుని వస్తే థియేటర్కి, లైక్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్. గోపాల్ కృష్ణారెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు ఏం మాట్లాడలేదు. అసలు ఈ సినిమా మీద ఒక ప్రొడ్యూసర్గా, అంటే ఎక్కడే మాట్లాడదు, నాట్ ఆన్ దిస్ కంటెక్స్ట్. మీరు ఈ సినిమా గురించి ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పాలంటే హౌ డు యూ ఎక్స్ప్రెస్ అండి ఈ సినిమా గురించి, మొత్తం ఈ అట్మాస్ఫియర్ గురించి, సత్యదేవ్ చేసిన అన్ని క్యారెక్టర్ల గురించి, డైరెక్టర్ గురించి మీరు చెప్పాలంటే మీ మాటల్లో? ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, మహా వెంకటేషే మెయిన్ అండి ఈ సినిమాకైతే. ఈ కథ ఆయన సైకలాజికల్, అదే థ్రిల్లర్ కూడా కాదు, ఇది ఒక రకమైన డ్రామా. చూసి కొలిది చూడాలనిపించేలాగా ఉంటుంది. నా లక్ష్యం ఏంటంటే, మహేష్ బాబు గారు లాంటి వారు ఈ సినిమాకి ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, అందరం కలిపి దీన్ని మంచి హిట్ చేసి మళ్ళీ ఆయన కళాలు తప్ప ఇది హిట్ చేయకపోతే కలగడదని కూడా నేను అనుకున్నాను. అప్పుడు దాకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళగడదు అని చెప్పి అంత బలంగా నమ్మి నేను అనుకున్నాను. అది అంత పగడబెందుగా తీసాడండి నేను మహా వెంకటేష్ గారు. సత్యదేవ్ గారు కాకుండా ఇంకొకరు ఎవరిని కూడా మనం ఊహించుకోలేము. అంటే ఆయన కమల్ హాసన్ ఇంకోటి అనేది దాని కాదు. ఎవరైనా సరే ఫస్ట్ సినిమా లిఫ్ట్ ఇస్తుంది, తర్వాత నుంచి ఆ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు ఎదుగుతారు. ఎవరైనా అక్కడి నుంచే కదా వచ్చారు, వెంటనే ఒకసారి కమల్ హాసన్ అయిపోరు. అలాగే ఈయన కూడా 5 గంటల మేకప్ వేసుకోవడం,
ఆ పెర్ఫార్మెన్స్, ఆయనలో ఉన్న పెర్ఫార్మెన్స్ పినడం మహా వెంకటేష్ వల్ల అవ్వింది. ఇంకొకరు ఎవరు చేయలేకపోయారు అంతవరకు. లేకపోతే సత్యదేవ్ గారు ఎప్పుడో ఇంకా ఎదరికి వెళ్ళవలసిన మనిషి ఆయన. ఎవరు రాయలేదు కదా ముందు పెండడం మాట పక్క. ఏమంటే ఇప్పుడు మీరు మహా వెంకటేష్ గారు అంటే ఆయన అలసిపోయి ఉన్నారులేండి, మేమే మాట్లాడతలేదు ఆయనతోటి. అంటే ఆయన ఏందో ఇంకా చెక్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా 6:40కి వచ్చింది ఇది, ఈ ట్రైలర్ వస్తుందో రాదో అనుకుంటా కూర్చున్నాం మేము. మేము 3వ తారీఖు సినిమా పడిన తర్వాత అంటే అలా అంత పని చేస్తున్నాడు ఆయన. నేనైతే ఒకటండి, ఈ సినిమా సకుటుంబంగా అందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఒక మ్యాజిక్, ఒక ఎంటర్టైన్మెంట్, మంచి అనుభూతి పొందుతారు. నలుగురు కూర్చుని సినిమా చూస్తే నలుగురు కూడా నాకు అది అనిపించింది ఇది అనిపించింది అంటే నేను కూడా ఒక గంట దాకా నాకు కొన్ని అర్థం అవలే. ఇందులో ఒక చిన్న కూర సీన్ ఒకటి ఉంటుంది. అది చెప్పొద్దు సార్. వద్దు సార్, వద్దు, చెప్పద్దు. చెప్పండి బాగుంటుంది, చెప్పండి సార్. అందరూ మా సినిమా అందరూ చూడొచ్చు, దర్జాగా చూడొచ్చు, ఆదరించండి. శరత్, యు ఆర్ ఆల్వేస్ ఏ కూల్ అండ్ వెరీ కామ్ పర్సన్, బట్ ఇక్కడ